శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ఎందుకంటే కుజుడే మీ రాశిని చూడడం వల్ల చక్కటి యోగం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఏమాత్రమే ఇబ్బంది పడరు. పైగా ద్వితీయ భావంలో రవితో కలిసిన బుధుడితో గురుదృష్టి కదండి. మీ జాతకాలు కూడా చూసుకోండి. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సిఏ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ ఫైనాన్స్ సంబంధించిన ఏ కోర్సులు అయినా సరే వాటిలో మీరు ఉత్తీర్ణత పొందుతారు, అందులో డౌట్లేదు. అంతేకాకుండా గురుదృష్టిల వల్ల చక్కటి భోజన వసతులు, అలాగే గాయకులకి మంచి కంఠధ్వని, స్వరము బాగా ఉండడము, అలాగే కొంతమంది యాంకరింగ్గా ఉంటారు సరే, వాళ్ళకి బాగా ఉండడము, ఆదాయ వనరులు బాగా వృద్ధి అవ్వడం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడడం, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా పెరగడము జరుగుతుంది. ఇదే రవి బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారండి. కుంభరాశిలో ఉండి శనితో కలిసి ఉన్నాడు. 3వ భావంలో శని అద్భుతం. అలాగే అంతేకాకుండా 9th house లార్డ్ 3వ భావంలో ఉన్నాడు. మీ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెడీగా ఉండండి. ఏ ప్రయాణాలు? ఏమో పుణ్యక్షేత్ర దర్శనం చేయొచ్చేమో, లేకపోతే మీరు గంగా స్నానం చేయొచ్చేమో, అక్కడికి చెప్పుకుందాం. త్రివేణి సంగమం 3వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే డాక్టర్స్కి సంబంధించిన రవి బుధుడు కుంభరాశిలో ఉంటే డాక్టర్స్కి వృద్ధి కలుగుతుంది, డాక్టర్స్కి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది అంటాం. అంతేకాకుండా మీ తోబుట్టువులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు, అభివృద్ధి ఇవి ఉంటాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, న్యూస్ రీడర్స్ కంటే న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా బాగుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. నేను సరదాగా చెప్పట్లేదు ఉంటాయి, కానీ బుక్స్ రిఫర్ చేసుకోండి, అది ఉంటుంది, పాయింట్ ఉంటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ధైర్యం ఎక్కువ, భరోసా ఇస్తారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంది. 4th భావంలో శుక్రుడితో కలిసిన రాహు మంచివాడా కాదు, కానీ పరివర్తనలో శుక్రుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి మీకు శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలోనూ బాగా డెవలప్ అవ్వడము, సంగీత సాధనలో అభివృద్ధి కలగడము. రాహువులు సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, 4th భావం కూడా అంతే. సంగీతంలో అభివృద్ధి, అలాగే గోల్డ్, బంగారం వస్తువులు, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము. రాహుతో కలిసి శుక్రుడు విదేశ పర్యటన. 4th భావంలో రాహువును మీ జాతకంలో కూడా చూసుకోండి ఉన్నాడంటే, పైగా జలతత్వ రాశిలో ఉన్నాడంటే విదేశాలు వెళ్తారు. కొద్ది కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన అంటాం. అలాగే శుక్రుడు వలన మీకు పంట పొలాలు, రైతులు అంటాం కదా, రైతులకు కూడా కలిసి వచ్చే అంశం కూడా చెప్పచ్చు. అంతేకాకుండా 6వ భావంలో మీకు గురుడు ఉన్నాడు, మంచిదేనండి. మీరు ఆశ్చర్యపోతే 6వ భావం అంత మంచిది కాదని అంటాం, కానీ 6, 8, 12 స్థానాలు కూడా కేంద్రాలకు వచ్చే పాపి అక్కడ ఉంటేనే, పాపి అనకూడదు, మంచిదే. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడము, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం కలిగించడము, భగవంతుడి వల్ల అటువంటివన్నీ ఉండకుండా ఉండడము. అంతేకాకుండా గురుడు 6వ భావంలో ఉండడం వల్ల మేనమామలకు వృద్ధి కలగడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడము, అంటే అనారోగ్య సమస్యలు లేకుండా చేయడం చేస్తాడు. కానీ ఇక్కడ కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడండి 7వ స్థానంలో. ఇదే పెద్ద తప్పు. అంటే 12th house లార్డ్ 7th ఉన్నాడు కదా, విదేశ పర్యటన చేస్తుంటాడు. కానీ 7వ అధిపతి 12వ భావంలో ఉన్నా, 12వ ఇంటి వాడు 7వ భావంలో ఉన్నా
వాళ్ళు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉంటారు. సరే అది పక్కా పెడదామండి. సరే కుజుడు సప్తమాస్థానంలో ఉండడం వల్ల వివాద వేడుకలో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ బాగా రాణించేది చేస్తుంటాడు. 9, 10 తారీఖుల్లో 9th and 10th తారీఖుల్లో చంద్ర కుజుల కాంబినేషన్ మంచిదే, అద్భుతం. భాగ్యస్థానాన్ని సరి చూస్తున్న కాబట్టి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడతాయండి. అంటే విదేశాలు వెళ్ళాలన్నా, అదే పుణ్యనిధులు స్నానాలు చేయాలన్నా కొద్దిగా మీకు అవరోధాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పైగా ఇంకోటి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ 10th భావంలో ఉన్నటువంటి చంద్రకేతువులు మిమ్మల్ని రక్షగా కాపాడుతారండి. 10th భావం కర్మస్థానం బ్రహ్మాండంగా ఉంది. కర్మస్థానాన్ని గురుడు చూడడము, కర్మస్థానాన్ని కుజుడు చూడడం, అంటే కర్మస్థానం అంటే 10th హౌస్. కేతువుతో కలిసి చంద్రుడు ఉండడం 15వ తారీఖునే గొప్ప అదృష్టం అండి. అంటే చంద్రుడుతో కలిసి కేతు బలవంతుడైపోతాడు, మిక్కిలి బలవంతుడైపోతాడు. అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి ప్రమోషన్స్ వస్తాయి. మీ ఆఫీసర్ల యొక్క మన్ననలు పొందుతారు. మీరే ఒక పెద్ద ఆఫీసర్, ఇంకా మీ పై వాళ్ళ చేత అభినందనలు ఇవన్నీ పొందుతారు. మంచి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చెప్తున్నానండి, వీళ్ళ చాలా మంచి అభివృద్ధి ఉంటుంది, ధనాదాయం ఉంటుంది, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయన్న సందేహం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే కాదండి, మీకు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నా, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నతి అంటాం, పదోన్నతి అంటాం కదా, అదనమాట. చక్కగా బాగుంది. 10th భావం బాగుందంటే కర్మస్థానం అద్భుతం. మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే గుళ్ళకి గోపురాలకు వెళ్ళడము, ఇలాగే తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము మీకు చెప్పక్కర్లేదండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ గొప్ప గొప్ప ఆడిటర్స్కి, అలాగే మీ అడ్వకేట్స్ అంటాం కదా, లాయర్స్కి 10th భావం బాగుండాలి కదా, గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సరేనండి. ఇక 12వ భావం చూసుకున్నా కూడా మీకు మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, డబ్బులు కూడా అధికంగా ఖర్చు పెడుతుంటారు. ఈ నెల 12వ తారీఖుని బుధవారం రోజు, ఈ నెల అంటే ఫిబ్రవరి, మాఘమాస పౌర్ణమి వస్తుంది. మాఘమాసం అమ్మవారి యొక్క పవర్ ఎక్కువ ఉంటుందండి. మీరు అమ్మవారి యొక్క పూజలు చేయడము, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వలన, అలాగే విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి అవకాశాలు ఎక్కువ.